బీహార్ మోతిహారీ జిల్లాకి చెందిన రంజిత్ కుమార్ ఒక మిడిల్ క్లాస్ యువకుడు. ప్రతిమాదేవి ఇంకా రమేష్ కుమార్ దంపతులకి ఏకైక కుమారుడు. రమేష్ కుమార్ ఒక చిన్న వ్యాపారం చేసి ఆయన కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. 2025 మార్చి 2వ తారీఖుని గుంజాదేవి అన్న ఒక యువతతో రంజిత్ కుమార్ పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత రంజిత్ ఇంకా గుంజా చాలా హ్యాపీగా ఉంటారని ప్రతిభ ఇంకా రమేష్ అనుకున్నారు. కానీ వాళ్ళ జీవితంలోకి వాళ్ళు భరించలేని కష్టాలు రాబోతున్నాయి. పెళ్లికి ముందే గుంజాకి తన ఊర్లో ఒక యువకుడితో ప్రేమ కథ ఉండేది. ఆ అబ్బాయి నోయిడాలో పనిచేస్తూ ఉండేవాడు. అయితే 2023 నుంచే వాళ్ళకి రిలేషన్షిప్ ఉండేది. కానీ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల గుంజా రంజిత్ని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్ళైన తర్వాత కూడా గుంజా తన బాయ్ ఫ్రెండ్తో రిలేషన్షిప్ కంటిన్యూ చేసింది. అందుకే రంజిత్ని తన హస్బెండ్గా యాక్సెప్ట్ చేయలేకపోయింది. పెళ్ళైన కొన్నాళ్ళకి గుంజా తన కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఎప్పుడు తన బాయ్ ఫ్రెండ్తో ఫోన్లోనే ఉండేది. దానివల్ల కొంచెంగా ఇంటి వాతావరణం మారడం మొదలైంది. ఎప్పుడు ఫోన్లోనే ఎందుకుంటావా అని గుంజాని రంజిత్ ఫ్యామిలీ వాళ్ళు అడిగినప్పుడు ఆమెకి చాలా కోపం వచ్చేది. దీనివల్ల రంజిత్ ఇంకా గుంజా మధ్యలో గొడవలు మొదలయ్యాయి. గొడవలు పెరిగిన తర్వాత గుంజా తన పుట్టింటికి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళ తర్వాత రంజిత్ వెళ్ళి గుంజాను మళ్ళీ తనతో పాటు తెచ్చుకున్నాడు. కానీ అప్పటికే గుంజా ఒక డేంజరస్ ప్లాన్ చేసుకొని తిరిగొచ్చింది. తిరిగొచ్చిన గుంజా 4 రోజులు బాగానే ఉంది. కానీ మళ్ళీ తన ఫోన్ సంభాషణలు మొదలయ్యాయి. ఈ మాట రంజిత్ ఆమెను ఫోన్ గురించి అడిగినప్పుడు ఆమె కొంచెం వైలెంట్ గానే రియాక్ట్ అయింది. ఇంకా ఆయన మీద డౌరీ కేసు పెడతానని బెదిరించింది. ఇంకా దాంతో నెక్స్ట్ 2 రోజులు ఇంటి వాతావరణం నిశ్శబ్దంగా అయిపోయింది. అయితే ఈ నిశ్శబ్దం రాబోయే తుఫానికి సంకేతం అని రంజిత్ వాళ్ళ కుటుంబం గ్రహించలేకపోయింది. జూలై 3వ తారీఖు గుంజా వేసిన డేంజరస్ ప్లాన్ ని అమలుపరిచే రోజు. అర్ధరాత్రి 12:07 గుంజా ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికో హడావుడిగా వెళ్తోంది. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే ఇది ఒక క్లియర్ ఎవిడెన్స్. గుంజా ఆమె ఇష్ట ప్రకారం ఇల్లు వదిలిపెట్టి వెళ్తున్నట్టు ఇందులో రికార్డ్ అయింది. పొద్దున్నే రంజిత్ లేచి చూస్తే ఆయనకి గుంజా కనిపించలేదు. ఆమె లగేజ్ లేదు, ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్. బాగా పానిక్ అయిన రంజిత్ ఆయన ఫ్యామిలీకి ఈ విషయం చెప్పాడు. అయితే గొడవైంది కాబట్టి గుంజా వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఉంటుందని రంజిత్ ఫ్యామిలీ వాళ్ళు అనుకున్నారు. కానీ అక్కడికి ఫోన్ చేసినప్పుడు గుంజా అక్కడికి రాలేదని వాళ్ళు చెప్పారు. దాంతో బాగా భయపడిపోయిన రంజిత్ ఫ్యామిలీ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఎవిడెన్స్ గా ఇచ్చారు. అయితే ఇప్పుడు కథలోకి అసలైన విలన్ ఎంట్రీ. వాళ్లే బీహార్ పోలీస్. జూలై 7వ తారీఖుని గుంజా వాళ్ళ తండ్రి పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ కూతుర్ని కట్నం కోసం వాళ్ళ అల్లుడు చంపేశాడని కేసు పెట్టాడు. తర్వాత రోజు గుంజా ఫ్యామిలీ వాళ్ళు ఒక చనిపోయిన మహిళ ఫోటో చూపించి అది వాళ్ళ కూతురు గుంజా అని పోలీసులకి చెప్పారు. నిజానికి ఇది ఫేస్బుక్ నుంచి వాళ్ళు డౌన్లోడ్ చేసిన ఒక ర్యాండమ్ ఫోటో. అయితే రంజిత్ ఫ్యామిలీ వాళ్ళు పోలీసులకి ఇచ్చిన సీసీటీవీ ఫుటేజ్ని పక్కన పెట్టి గుంజా తండ్రి చూపించిన ఫోటోని పోలీసులు నమ్మి రంజిత్ పై హత్య కేసు బుక్ చేసి అరెస్ట్ చేశారు. పోలీసులు ఇక్కడ ఫోరెన్సిక్ వెరిఫికేషన్ చేయలేదు, ఫోటోని కంపేర్ చేయలేదు, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోలేదు. అన్నిటికంటే ముఖ్యంగా గుంజా మృతదేహం వాళ్ళకి దొరకలేదు, కానీ గుంజా చనిపోయినట్టు వాళ్ళు నిర్ధారించారు. అందుకే జూలై 9వ తారీఖు పొద్దున్నే అమాయకుడైన రంజిత్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మోతిహారీ జైల్లో రంజిత్ జీవితం నరకంగా మారింది. భార్యని ఫోన్ గురించి అడిగినందుకు ఆయన మీద హత్యా నేరం మోపారు. ఒకసారి ఆలోచించండి. రంజిత్కి తన ఈ నేరం చేయలేదని తెలుసు, సీసీటీవీ ఫుటేజ్ ఎవిడెన్స్ గా ఉందని తెలుసు, కానీ ఆయన మాట ఎవరు వినడానికి రెడీగా లేరు. కోర్ట్ డేట్స్, బెయిల్ రిజెక్షన్స్, లాయర్ ఫీజ్, సొసైటీ ప్రెషర్, ఇంకా పోలీసులకి ఇవ్వాల్సిన మామూళ్ళు. మొత్తానికి రంజిత్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరి జీవితం దుర్భరం అయిపోయింది. అయితే గుంజా ఫోన్ కాల్ రికార్డ్స్ ని చెక్ చేయమని రంజిత్ ఫ్యామిలీ వాళ్ళు పోలీసులకి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వాళ్ళు దీన్ని పట్టించుకోలేదు. ఇంకా వాళ్ళు ఎవిడెన్స్ గా ఇచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ను కూడా అదొక ఏఐ ద్వారా తయారు చేశారని పోలీసులు దాన్ని కొట్టిపడేశారు. బేసిక్ ఇన్వెస్టిగేషన్ కూడా పోలీసులు చాలా నెలల వరకు చేయలేదు. దానికి ముఖ్యమైన కారణం వాళ్ళు ఆల్రెడీ రంజిత్ని అరెస్ట్ చేశారు కాబట్టి దీన్ని వాళ్ళు కవర్ చేసుకోవాలి. దానికోసం ఒక అమాయకుడు బలైపోయినప్పటికీ వాళ్ళకి పర్లేదు. పోలీసులు రంజిత్ పై 300 పేజీలు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. అయితే అందులో గుంజాదేవి హత్య చేయబడింది అని ఉంది, కానీ ఆమె మృతదేహం గురించి కానీ, పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి కానీ, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ గురించి కానీ, ఐ విట్నెస్ గురించి కానీ ఎటువంటి ప్రస్తావన లేదు. ఛార్జ్ షీట్ లో ఇన్ని అవకతవకలు ఉన్నప్పటికీ కింది కోర్టు జడ్జి రంజిత్ కి బెయిల్ ఇవ్వలేదు. 3 నెలల తర్వాత ఈ కేసు సెషన్స్ జడ్జి దగ్గరికి వెళ్ళింది. రంజిత్ లాయర్ అయిన నరేందర్ దేవ్ ఆర్గ్యూ చేస్తూ హత్య జరిగింది కానీ మృతదేహం లేదు, ఫోరెన్సిక్ రిపోర్ట్ లేదు, ఐ విట్నెస్ లేదు, ఆటోప్సీ రిపోర్ట్ లేదు, కేవలం ఒక నేర ఆరోపణ వల్ల అమాయకుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని గట్టి పాయింట్స్ జడ్జి ముందు పెట్టారు. ఈ పాయింట్లతో జడ్జి షాక్ అయ్యారు. ఈ కేసులో ఫస్ట్ టైం కోర్టు పోలీసుల్ని సీరియస్ గా క్వశ్చన్ చేసింది. కోర్టు ప్రెషర్ తర్వాత ఫైనల్ గా పోలీసులు గుంజా కాల్ రికార్డ్స్ ని చెక్ చేసింది. అప్పుడే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. గుంజా చాలా రోజులు పట్టి నోయిడాలో ఉన్న ఒక నెంబర్ కి తరచుగా ఫోన్ చేస్తోంది. పగలు రాత్రి గంటల తరబడి ఫోన్ లో మాట్లాడుతోంది. అయితే నెంబర్ని ట్రాక్ చేస్తే దాని లొకేషన్ డైరెక్ట్గా నోయిడా చూపించింది.
అక్కడే కంప్లీట్ గా ఈ స్టోరీ క్లియర్ అయింది. గుంజా తన బాయ్ ఫ్రెండ్ తో ప్లాన్డ్ గా ఎస్కేప్ అయింది. గుంజా తన పుట్టింట్లో వేసిన డేంజరస్ ప్లాన్ ఇదే. ఇదిలా ఉంటే నోయిడాలో పనిచేసే రంజిత్ ఫ్యామిలీకి పరిచయం ఉన్న బిహారీ వర్కర్స్ గుంజాని రోడ్డు మీద చూశారు. ఈ విషయం వాళ్ళు రంజిత్ ఫ్యామిలీకి చెప్పారు. కానీ పోలీసులు ఫస్ట్ లో దీన్ని నమ్మలేదు. కానీ గుంజా నోయిడాలో ఉన్నట్టు ఫొటోస్ ఇంకా వీడియోస్ పోలీసులకి చూపించిన తర్వాత అది నిర్ధారించుకోవడానికి పోలీసులు నోయిడాకి వెళ్లారు. నవంబర్ 26వ తారీఖుని పోలీసులు నోయిడాలో ఉన్న ఆ అడ్రస్ కి వెళ్ళినప్పుడు గుంజా తన బాయ్ ఫ్రెండ్ తో ఒక నార్మల్ హస్బెండ్ వైఫ్ లాగా ఉంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ దొరికింది. పోలీస్ ఇంట్రాగేషన్ లో గుంజా ఆమె చేసిన నేరం ఒప్పుకొని జరిగిందంతా చెప్పింది. ఆమెకి బలవంతంగా పెళ్లి చేశారని, ఆమె బాయ్ ఫ్రెండ్ ని విడిచిపెట్టి ఆమె ఉండలేదు కాబట్టి ప్లాన్ చేసి ఇంటి నుంచి ఎస్కేప్ అయిందని చెప్పింది. అయితే ఇక్కడ అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే ఆమె హత్య కేసులో రంజిత్ జైలుకి వెళ్ళాడని గుంజాకి తెలుసు. 4 నెలలు చేయని నేరానికి జైల్లో ఉన్న అమాయకపు రంజిత్ మొత్తానికి రిలీజ్ అయ్యాడు. కానీ ఆయన లైఫ్ ఇప్పుడు పాడైపోయింది. ఆయన ఉద్యోగం పోయింది. సమాజంలో ఆయన ఒక హంతకుడిగా చూస్తున్నారు. కుటుంబం ఆర్థికంగా బాగా దెబ్బతింది. అయితే ఇందులో అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే తప్పు చేసిన గుంజా మీద కానీ, తప్పుడు కేసు పెట్టిన గుంజా తండ్రి మీద కానీ సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా అమాయకపు రంజిత్ని జైలు పాలు చేసిన పోలీసుల మీద కానీ ఎటువంటి యాక్షన్ లేదు. ఒక అమాయకుడు చెయ్యని నేరానికి 4 నెలల పాటు జైలు పాలయ్యాడు. కానీ ఆయనని ఈ కేసులో ఇరికించిన వాళ్ళు బయట ఫ్రీగానే తిరుగుతున్నారు. వాళ్ళ మీద ఎటువంటి కేసు లేదు. అయితే రంజిత్ లాయర్ నరేందర్ దేవ్ దీనిపైన పట్నా హైకోర్టులో ఒక కేసు వేశారు. కానీ ఈ కేసు ఎన్నాళ్ళు నడుస్తుందో తెలియదు. చట్టం దీనిపైన ఎటువంటి తీర్పిస్తుందో తెలియదు. మరో కేసుతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.